కొత్త ఎపిసోడ్ చూసేయండి ఫ్రెండ్స్. నువ్వు కానీ టకోయాకి పార్టీ చేయబోతున్నారా? టకోయాకి టకోయాకి దీని పేరు టకోయాకి మిషనే కదా మిస్సి? టకోయాకి అండ్ అహిజో మిషన్. ఇప్పుడు అహిజోని కూడా ఈ టకోయాకి మిషన్ లో చెయ్యొచ్చు, అందుకే తీశాను. అహిజో అంటే టకోయాకి యొక్క రిలేటివ్ అన్నా? నీ బుద్ధి వికసిస్తోంది పుత్రుడు. అనేది ఒక అద్భుతమైన డిష్. ఇందులో ఉడకబెట్టిన చాలా కాయగూరలుంటాయి. ఇందులో వెల్లుల్లిపాయ వేయాలి, ఆలివ్ ఆయిల్ వేయాలి. ఆహా మిస్సి, నేను ఇది ఆల్రెడీ విన్నా. అలాగా? టకోయాకి మిషన్ యూజ్ చేస్తే ఎక్కువగా నూనె వేయక్కర్లేదు. సూపర్. అయితే ఆలస్యం ఎందుకు, త్వరగా వండేసి మాకు పెట్టేసి తినేస్తాం, ఏమంటావ్? అలా అయితే కావలసిన వస్తువులన్నీ కొని తీసుకురండి, సరేనా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇదేమీ బాగోలేదు. ఇప్పుడే కదా ఇంటికి వెళ్ళాం, అంతలోనే పని చెప్పి బయటికి పంపించింది. అదేదో ముందే చెప్పుంటే అన్ని పనులు ఒకేసారి పూర్తి చేస్తాం కదా నాన్న. అరే షిన్చాన్, హలో, ఎలా ఉన్నావు? ఎక్కడికి బయలుదేరినట్టున్నారు? అవును, మా మిస్సి చాలా కష్టపడుతుంది కాబట్టి ఈ రోజు వంట నేనే చేద్దామని కాయగూరల కోసం బయలుదేరాను. మీరెంత మంచివారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంత. నేను మా ఫ్రెండ్ స్కూల్ ఫెస్టివల్ కి వెళ్తున్నాను షిన్చాన్. అమ్మో, టైం అయిపోయింది. సరే, నేను బయలుదేరుతాను. బాయ్. ఓకే బాయ్. మీరు జాగ్రత్తగా బయలుదేరండి, నేను తర్వాత వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు షిన్చాన్? షిన్చాన్, మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? నీకు నచ్చిన అహిజోయే కదా చేస్తున్నాను. బాగా తిని ఎంజాయ్ చెయ్యి. అలాగే. అవును, ఏంటది ఎర్రగా? అదే రెడ్. చూడడానికి గోరులా ఉంది. ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువులతో తయారు చేస్తాను. ఇంకో మంచి ఐడియా వచ్చింది. మిగతా ఉన్నవి ఇవే, అందుకు నేనేం చెయ్యను. అంటే ఇప్పుడు మనం వీటినే తినాలంటావు? ఏమండి, మీకేమైంది? లేదు, ఇరుక్కుంది మిస్. నాకు చాక్లెట్ వచ్చింది, కరిగిపోయింది కూడా. అరే, నాకు కూడా చాక్లెట్ వచ్చింది. మీ ఇద్దరికి మాత్రం చాక్లెట్ వస్తుందా? ఇప్పుడు వచ్చింది నాకేమీ నచ్చలేదు మిస్. A few moments later. నేను మరీ ఎక్కువగా తినేసాను అనుకుంటా. నేను కూడాను. మన షిన్చాన్ అందులో ఏదో వేశానన్నాడు మిర్సి, అది ఇప్పటిదాకా బయటికి రాలేదు, ఎందుకని? అవును కదా, అయితే ఈ మూడింట్లోనే ఉంటాయనుకుంటా. ఓకే మిర్సి, ఈ మూడింటిని మనమంతా కలిసి తినాలి, అర్థమైందా? ఓకే. పత్ని పుత్రుడా రెడీయా? అరే, నాకు ముల్లంగి దొరికింది. ఓకే, నాకు చాక్లెట్ దొరికింది. సరే షిన్చాన్, నువ్వు ఇందులో ఏం వేసావు కొంచెం చెప్తావా? అది చూవింగం. చూవింగం దాంట్లో వేసావు? అవును, బాగుంటుందని వేస్తాను. కడుపు నిండిపోయింది. ఈ రోజు డిన్నర్ కి ఏం చేయమంటారు? నాకు ఇదే ఫుల్గా ఉంది. నాకు కూడా ఏం వద్దు మిర్సి. ఏదో తేడాగా ఉందేంటి? హలో, ఎలా ఉన్నారు? మేడం రండి. ఆశ్చర్యంగా ఉంది. ననకు మేడం. కథలు లేకుండా ఇద్దరు పడుకున్నారు. ఈ రోజు ఫంక్షన్ బాగా జరిగిందా? నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటి గిఫ్టా? అవును, తీసుకో. ఏవై ఉంటుంది, ఏవై ఉంటుంది? దీన్ని మా ఫ్రెండ్ షాప్ లో తయారు చేశాడు, తెలుసా? నేను తిన్నాను, చాలా రుచిగా ఉంది, అందుకే నీకోసం కూడా తీసుకొచ్చాను. తిను. నాకు ఇదంటే చాలా ఇష్టం. ఈ రోజు ఫంక్షన్ లో గిఫ్ట్ గా ఇది ఇచ్చారన్నమాట. మా షిన్చాన్కి చాలా హ్యాపీగా ఉంది.